వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఈరోజు మనతో పాటు లయ గారు ఉన్నారు. సో వింటేజ్ అప్పుడు చాలా ఆవిడ చేసిన క్యారెక్టర్స్కి అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఆవిడని ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఎవరూ లేరు. బట్ ఇప్పుడు సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసనిలో ఒక డిఫరెంట్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. సో ఆ రోల్ గురించి అండ్ సినిమా గురించి అడిగి తెలుసుకుందాం. హాయ్ లయ గారు. హలో సో అండి. మిమ్మల్ని చూస్తేనే కళ్ళకున్న కాటుకు చూడు పాట గుర్తొచ్చేస్తుంది. ఎప్పుడైనా హమ్ చేశారా ఆ సాంగ్? అంటే మామూలుగా దట్స్ ఫేమస్ కదా, అది చాలా హిట్ సాంగ్ కాబట్టి అప్పుడప్పుడు హియర్ అండ్ దేర్ అప్పుడప్పుడు మేము రీల్ కూడా చేద్దాం అనుకున్నాం, కానీ బాగా చేయకపోతే అది మిస్ అయిపోతుంది. సో దాన్ని అటెంప్ట్ చేయాలంటే ఇప్పుడు ధైర్యం సరిపోవట్లేదు, అందుకని చేయట్లేదు. ఒక పాజిటివ్ నోట్ తో ఆ హమ్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు పాటలు ఇప్పుడు కష్టం అండి, సడన్ గా అలా వచ్చేది ప్రాక్టీస్. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కూర్చొని మాట్లాడుకుంటాం కదా, అప్పుడు దెన్ విల్ హ్యావ్ ద కెమెరాస్ ఆఫ్ కదా, అప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేసి చేద్దాం. అండ్ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని రాబోతుంది ఈ 12th కి. ఎలా ఉండబోతుంది మీ రోల్? నా రోల్ మీరు చూస్తున్నట్టుగా ఇప్పుడే అంటే ఇట్స్ డిఫరెంట్ అండి. సాఫ్ట్ క్యారెక్టర్స్, ఎప్పుడు క్రైయింగ్, ఏడుపు, లేకపోతే ఎప్పుడు పాపం, ఇలాంటి రోల్స్ నుంచి బ్రేక్ చేసుకుంటూ ఇది టోటల్గా అంటే ఇలా అని మళ్ళీ విలన్ కాదు, మళ్ళీ రౌడీ కాదు, మళ్ళీ అది బ్యాడ్ పర్సన్ కాదు, బట్ షీ ఈస్ వెరీ అంటే వాళ్ళ ఫ్యామిలీ అండ్ హర్ అండ్ దానికోసం ఏదైనా అనమాట. సో షీ గోస్ అవుట్ ఆఫ్ ద వే టు డూ ఎనీథింగ్. సో అది మీరు చూస్తున్నారు. సో బాసీగా ఉంటున్నా అంటే తను అనుకునేది అయిపోవాలన్నమాట. సో అలాంటి రోల్. సో అది మీరు ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు. సో స్క్రీన్లో ట్రైలర్లో కాకుండా సినిమాలో ఇంకా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చూడాలి. హస్బెండ్ ని బాగా టార్చర్ చేసినట్టున్నారు ఇందులో. సో ఎన్ని రకాలైన టార్చర్ ఇందులో చూసారు శివాజీ గారు? అంటే ఆ టైంలో కొంచెం క్వైట్గా నా పర్సనాలిటీ కూడా కొంచెం క్వైట్గా ఉండేది, దానికి సరిపోయేది. ఇప్పుడు కొంచెం నేను కూడా మాట్లాడడం కొంచెం ఎక్కువ అయింది. సో నా ఫ్రెండ్స్ అవ్వండి, లేకపోతే ఏంటంటే అక్కడ ఇంకా మనకి టైం పాస్ అయి ఉండదు కాబట్టి ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి. సో మాట్లాడుకుంటూ ఉంది అలవాటు అయిపోయి, సో మాట్లాడడం ఎక్కువైపోయి, సో ఇక్కడ కొంచెం టార్చర్ లాగానే అనిపిస్తుంది. యాడ్ ఫిల్మ్స్ నుంచి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ వరకు స్టార్టింగ్ లో లయ గారు అంటే మంచి తెలుగు అమ్మాయి, గంగాకి యాడ్స్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ వరకు ఈ మొత్తం సినారియో చూసుకున్నట్లయితే టక్కన గుర్తొచ్చే మూమెంట్ ఏంటి? అంటే అండి బేసిక్లీ స్వయంవరం ఫస్ట్ గుర్తొస్తుంది. దానికంటే ముందు స్టార్ 2000 కంటెస్ట్ గుర్తొస్తుంది. శివాజీ గారు, నేను కూడా అక్కడ ఫైనలిస్ట్. అసలు అప్పుడు ఆయనతో మాట్లాడేదాన్ని కాదు అసలు. అంటే మిస్ అమ్మ చేసే వరకు ఆయనతో సరిగా మాట్లాడేదాన్ని కాదు. ఆయన ఉండేవాళ్ళు, కొన్నిసార్లు మేము చేసేవాళ్ళం, కానీ ఎప్పుడు మాట్లాడేవాళ్ళం కాదు. సో ద జర్నీ, స్టార్ 2000 గుర్తొస్తుంది, స్వయంవరం గుర్తొస్తుంది, సో మిస్ అమ్మ ఇవన్నీ గుర్తొస్తాయి. దెన్ సో ఇప్పుడు బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఐ థింక్ సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని కూడా గుర్తు ఉంటుంది నాకు లైఫ్లో అనేది అనిపిస్తుంది. ఈ సినిమా కూడా ఇట్స్ గోయింగ్ టు బి ఎ మెమరీ అనిపిస్తుంది. డాన్స్ బాగా చేస్తారు, అబ్రాడ్లో మంచిగా రీల్స్ చేస్తారు, ఏది ట్రెండింగ్లో ఉన్నది వదలరు. సో సోషల్ మీడియాలో అంత యాక్టివ్గా ఉంటారు. సో సోషల్ మీడియా గురించి మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా ఇస్ గుడ్ అండి, కొంచెం మంచి ప్లాట్ఫామ్స్, మన ఒపీనియన్స్ చెప్పడానికి, అన్నీ చాలా చేయడానికి చాలా మంచిది ఒపీనియన్స్ అని చెప్పడానికి. కానీ సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేస్తే ఇట్ విల్ బి గుడ్, లేకపోతే దాన్ని డిఫరెంట్గా యూజ్ చేసి అది ఇబ్బంది పక్కన వాళ్ళని పెట్టకుండా ఉంటే ఇట్ విల్ బి వెరీ గుడ్. నా ఉద్దేశం, మేము రీల్స్ అని ఊరికనే సరదాగా చేసేవాళ్ళం టైం పాస్ అండ్ ఎనర్జీ కోసం. థ్యాంక్ యూ సో మచ్. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసని February 12th మన ముందుకు రాబోతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ ఇన్ ఈటీవీ విన్. అండ్ లయ గారు చాలా కాలం తర్వాత ఒక మంచి రోల్, డిఫరెంట్ రోల్ చేయబోతున్నారు. సో లయ గారు పర్ఫార్మెన్స్ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇది లయ గారితో ఫేస్ టు ఫేస్.